కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి విషయంలో ఎంత గొప్పగా సాయం చేస్తున్నదో ఆ సాయం విషయం ఏ రకంగా ఈ రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఢిల్లీ నుండి గొప్పగా ఏ రకంగా నిధులు తీసుకొస్తా ఉన్నారో కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలన్నటువంటి ఆలోచనతోనే ఈనాటి సమావేశం. తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఒకే ఒక్క ఎయిర్పోర్ట్ ఉంది. గత 10 ఏళ్లు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్రానికి మేము అదనంగా మరో 2-3 ఎయిర్పోర్ట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు ప్రతిపాదనలు పంపండి, మీరు ముందుకు రండి, మేము సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామంటే ఈ రోజు ఒకటి వరంగల్, రెండవది ఆదిలాబాద్, 3వ ఎయిర్పోర్ట్ కూడా మంజూరు ఇవ్వడానికి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇంత గొప్పగా కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తూ ఉంటే భారతదేశంలోనే అత్యంత వెనుకబడినటువంటి జిల్లాగా ఆదిలాబాద్ జిల్లాకు పేరున్నది. ఈ జిల్లా బాగుపడాలన్నటువంటి ఆలోచనతోని ఆ రోజు రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారు కేసీఆర్ గారికి 10 ఉత్తరాలు రాసింది. ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో ఏ రోజు కూడా టీఆర్ఎస్ పార్టీ స్పందించలే. మొన్న ఢిల్లీలో జరిగినటువంటి సమావేశం ప్రత్యేకంగా ఈ తెలంగాణలో ఎయిర్పోర్ట్ల అభివృద్ధి మీద, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ గురించి, వరంగల్ ఎయిర్పోర్ట్ గురించి చర్చ జరిగిన తర్వాత ప్రత్యేకంగా ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కిషన్ రెడ్డి గారు, మేము, అదేవిధంగా ఏవియేషన్ మినిస్టర్ గారు, రక్షణ శాఖ మంత్రి గారికి ఒక విజ్ఞప్తి చేస్తాం. ఎందుకంటే రక్షణ శాఖ ఏదైనా పని చేపడితే అది యుద్ధ ప్రాతిపాదిక మీద జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించిన నిధులన్నీ కూడా రక్షణ శాఖ నుంచి సమకూరిస్తే ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు బాగుంటుందంటే రాజ్నాథ్ సింగ్ గారు గొప్ప మనసుతో ఎన్ని వేల కోట్లైనా సరే దానికి సంబంధించిన నిధులు రక్షణ శాఖ నుంచి మేము విడుదల చేస్తాం. మరి అదేవిధంగా రక్షణ శాఖ నుంచి నిధులు విడుదలనే కాకుండా ఆ రక్షణ శాఖ ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ సెంటర్ కూడా మరొకటి అదనంగా ఆదిలాబాద్లో ఏర్పాటు చేస్తాం. తద్వారా అక్కడ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. ఆ రకంగా మేము సహకరిస్తామనంటే దాన్ని వెంటనే సంబంధిత అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఇక ఇంకో పక్క పాత 10 ఏళ్లు పాలించినటువంటి ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి కొందరు ఈరోజు కళ్ళ ముందర అభివృద్ధి మంజూరీ కాగితాలు కనబడతాయి. అక్కడ అనుమతులు ఇచ్చిండ్రు, మాస్టర్ ప్లాన్ తయారైపోయింది, కోఆర్డినేషన్ టీం ఫామ్ అయిపోయింది, రక్షణ శాఖకు సంబంధించిన అధికారులకు ఆదేశాలు ఇచ్చిండ్రు. ఇక నిన్న మొన్న ఈ టీఆర్ఎస్ పార్టీలు అక్కడక్కడ మాట్లాడుతున్నారు, లేదు వాళ్ళు మాస్టర్ ప్లాన్ ముందొచ్చిందన్నారు, ఇప్పుడు రక్షణ శాఖ నిధులు అంటున్నారు. ఇదంతా వట్టి మాటలని మాట్లాడతారు. నిజంగా 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని ఎట్లా పాలించింది? అసలు కేంద్రం రాష్ట్రం కలిసి ఏదన్నా కొన్ని ప్రాజెక్టులు కార్యక్రమాలు చేసేటప్పుడు కొంత ప్రాసెస్ ఉంటుంది. ఎన్ఓసీలు ఇచ్చిండ్రు, మాస్టర్ ప్లాన్ తయారైపోయింది, దానికి సంబంధించినటువంటి 6 డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ టీం తయారైంది. ఈ నెల 17వ తారీఖు నాడు 2 డిపార్ట్మెంట్లు, ఒకటి డిఫెన్స్, అదేవిధంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆ టీం అంతా కూడా ఆదిలాబాద్కు వస్తున్నది. దానికి సంబంధించిన మిగతా విషయాలన్నీ కూడా ఫైనల్ చేయడానికి వస్తున్నారు. ఇంత గొప్పగా కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుంటే ఈరోజు మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలి. తెలంగాణ ప్రజలంతా కూడా చెప్పడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు, చెప్తున్నారు. కానీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఏం రోగమైందో ఏమో తెలుస్తలేదు. కళ్ళ ముందర అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే కూడా ఇది అసలు కానే లేదనే విధంగా మాట్లాడతారు. నిజంగా ఎంత నష్టపోయినామోనంటే ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ వయా నిర్మల్ రైల్వే లైన్ ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. మంజూరు చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పోయి ఒక అఫిడవిట్, మేము 50-50% పార్ట్నర్షిప్లో రెడీగా ఉన్నాం కాబట్టి మీరు తొందరగా మంజూరు చేయండి అంటే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట మీద వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే 4 ఏళ్ళు ఉత్తరాలు రాసిండ్రు రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు. ఆ రోజు కేంద్రానికి ఎవరు వెళ్ళి ఉత్తరం ఇచ్చిండ్రు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు. ఆనాడు దేవాదాయ శాఖ మంత్రి, అదేవిధంగా ఫారెస్ట్ శాఖ మంత్రి జోగురామన్న, ఇంద్రకరణ్ రెడ్డి వీళ్ళంతా వెళ్ళి కేసీఆర్ గారు ఇచ్చిన ఉత్తరం తీసుకెళ్లి ఢిల్లీకి ఇస్తే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. మంజూరు చేసిన తర్వాత 5 ఏళ్ళు ఎన్నిసార్లు అధికారులను ఢిల్లీకి రమ్మన్నా కూడా ఆనాటి ప్రభుత్వం ఢిల్లీకి అధికారులను పంపలేదు, ఎంఓయూ కూడా చేసుకోలేదు. వీళ్ళు సరైన రీతిలో ఆ రోజు స్పందించి ఉంటే మా ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ఎప్పుడో నిర్మాణం పూర్తయి ఉంటుండే. ఇప్పటికే రాకపోకలు కొనసాగుతుంటే ఈ రోజు మాట్లాడుతున్నటువంటి 3 ఎయిర్పోర్ట్లు కాకుండా మరో అదనంగా 3 ఎయిర్పోర్ట్లు ఈ రాష్ట్రంలో నిర్మాణంలో ఉంటుండే. ఈ రకంగా ఆ రోజు కుర్చీ మీద ఉన్నప్పుడు ఈ రాష్ట్రం అభివృద్ధి గురించి పట్టించుకున్నటువంటి వాళ్ళు ఈ రోజు కొంత మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు.